హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ స్ట్రీట్ స్టైల్ వెజ్ న్యూడిల్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 1 లీటర్ వరకు నీళ్ళని పోసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని బాయిలింగ్ వచ్చేంత వరకు నీళ్ళని మరిగించుకోవాలి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత 100 గ్రాముల న్యూడిల్స్ని వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు న్యూడిల్స్ని ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత న్యూడిల్స్ని ఇలా వేలుతో ఇలా కట్ చేస్తే కట్ అవ్వాలి. 80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ న్యూడిల్స్ మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఈ ఉడికించిన న్యూడిల్స్ని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెమ్మలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక చిన్న మొక్క క్యాబేజీ, హాఫ్ మొక్క క్యారెట్, హాఫ్ మొక్క క్యాప్సికమ్ వేసి సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సాల్ట్ వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించిన న్యూడిల్స్ని వేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీగా స్ట్రీట్ స్టైల్ వెజ్ న్యూడిల్స్ రెడీ.